రాజశేఖర రెడ్డి మరియు జగన్మోహన్ రెడ్డి కష్టపడి సాధించిన నీటి హక్కులను ప్రస్తుత ప్రభుత్వం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోసం తాకట్టు పెడుతోందని ఎమ్మెల్సీ నెల్లూరు వైసీపీ ఇన్ఛార్జ్ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఆరోపించారు. నెల్లూరులో జరిగిన రాయలసీమ ఎత్తిపోతల పథకం రౌండ్ టేబుల్ సమావేశంలో వైసీపీ ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై తీవ్ర విమర్శలు గుప్పించారు. రైతుల సంక్షేమం కోసం జగనన్న ప్రవేశపెట్టిన పథకాలను గుర్తు చేస్తూ రైతులే ఈ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. దానికి సంబంధించి ఎన్జీటీ క్లియరెన్సెస్ లేవు, అవి లేవు, ఇవి లేవు అని చెప్పి తెలంగాణ రేవంత్ రెడ్డి గారి కోసం దీన్ని తాకట్టు పెట్టినటువంటి ముఖ్యమంత్రిని మనం ప్రపంచంలో ఎక్కడా కూడా చూడదు. ఇలాంటి మనకు ఉన్నటువంటి మన ప్రయోజనాలను కాపాడాల్సింది పోయి మన ప్రయోజనాలను నష్టపరిచేలాగా మనకున్నటువంటి హక్కుల్ని కూడా వదులుకున్నటువంటి ఇటువంటి ముఖ్యమంత్రి పరిపాలనలో మనం ఉంటా ఉన్నామంటే సిగ్గుపడాల్సినటువంటి విషయం. అటువంటి రోజుల్ని ఈరోజు మనం గమనిస్తా వస్తా ఉన్నాం. ప్రధానంగా వ్యవసాయం మీద మీ అందరికీ తెలిసిన విషయమే. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ పారుదల ప్రాజెక్టుల గురించి తాగునీటికి కానీ సాగునీటికి కానీ ఇబ్బంది లేకుండా ఎన్ని ప్రాజెక్టులు తీసుకొచ్చినారో రాజశేఖర రెడ్డి గారిని మనం చూసినాం. అలానే ఉచిత విద్యుత్ ఇచ్చినటువంటి పరిస్థితి కూడా చూసినాం. రైతు భరోసా కింద ఆర్థిక సహాయం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని చూసాం. అలానే రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసి విత్తనం నుంచి అమ్మకం దాకా కూడా, అంటే వారికి పండినటువంటి పంటను అమ్ముకునే దాకా కూడా వారికి అందరికీ కూడా అందుబాటులో ఉండేలాగా రైతు భరోసా కేంద్రాలు తీసుకొచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని చూసినాం. ఇలాంటి అనేక పథకాలు రైతులకు సంబంధించి వ్యవసాయం గురించి ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారిని తీసుకొని వస్తే ఈ చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల రైతులు మొట్టమొదటి నుంచి పడుతున్నటువంటి పరిస్థితి. ఆ రోజు 94-2004 మధ్యలో ఉన్నటువంటి వాడిని 94 నుంచి 2004 మధ్యలో అనేకమైనటువంటి మెట్ట ప్రాంతాల్లో ఉన్నటువంటి భూమి వర్షాలు లేక ఎంత నెల్లూరు జిల్లా రైతులు ఎంత ఇబ్బంది పడ్డారు. అలానే 2014-19లో కూడా సరైనటువంటి వర్షాలు లేక నీటి ఇబ్బంది పడినారు. రాజశేఖర రెడ్డి గారి హయాంలో రాజశేఖర రెడ్డి కాయ కష్టాల మీద ఏర్పడినటువంటి టూరిజమ్స్ లో కానీ, అలానే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కానీ మనకు వర్షాలు సమృద్ధిగా పడినాయి. మనకి నీటి సమస్యలు ఎక్కడ కూడా రాలేదు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారిని మనం తీసుకుంటే ఆ రోజు టూరిజమ్స్ లో కానీ మరి ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వంలో కూడా మన రాబోయే రోజుల్లో కూడా చూడాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఇలాంటి పరిస్థితులు రాబోయే రోజుల్లో మరింత ఎక్కువైనప్పుడు ఈ నీటి కోసం మనం ఇబ్బంది పడాల్సినటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి ప్రయోజనాలను తాకట్టు పెట్టినటువంటి ఈ చంద్రబాబు నాయుడు గారిని ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా తలంతున్న రోజులు కూడా రావాలని కూడా ఈ రోజు అందరూ కూడా ఎదురు చూస్తా ఉన్నారు. అన్ని రకాలైనటువంటి ప్రజలను మోసం చేసినాడు. పుట్టిన బిడ్డ కానించి మొసగాల దాకా కూడా మోసం చేసినటువంటి ఇంకొక ముఖ్యమంత్రిని ఎవరు కూడా చూడరు. అటువంటి వెంటపోటుదారులు ఈ రోజు మన ముఖ్యమంత్రిగా ఉండడం మన దౌర్భాగ్యం. తప్పకుండా కూడా 62% ఉన్నటువంటి రైతాంగం తిరగబెడితే ఈ రైతాంగానికి అండగా ప్రజలందరూ కూడా కనుక